హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందూస్ వ్లాగ్స్. ఆలు పాలక్ కర్రీ. పాలకూరను కడిగి కట్ చేసుకొని ఒక గిన్నెలో ఉడకబెట్టుకోవాలి. ఈలోపు కడాయిలో 2 పావుల నూనెను వేయాలి. ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు బాగా ఏగనివ్వాలి. పాలకూర కాడలు కూడా కట్ చేసుకొని కడుక్కొని వేసుకోవాలి. ఆలుగడ్డ ఇక్కడ నేను 3 తీసుకున్నాను, కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ కుక్ అయ్యే లోపు ఇక్కడ పాలకూర ఉడికింది, ఆలు కుక్ అయిపోయింది. ఇప్పటిదాకా ఆనియన్స్ వేసుకున్నాం కదా, కుక్ అయిన ఆనియన్స్ ని ఆల్రెడీ మిక్సీ జార్ లో వేసాను. అందులోనే పాలకూర స్ట్రెయిన్ చేశాను, పాలకూర కూడా వేసాను. ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి. సాల్ట్ కొంచెం వేసాను. ఇలా ఫ్రెష్ గ్రీన్ కలర్ సూపర్ గా ఉంది కదా. ఇప్పుడు ఈ పేస్ట్ ని ఆలు కర్రీలో వేసాను. ఇందులోనే రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్, 2 స్పూన్ల కొబ్బరి పొడి. ఇక్కడ నేను వాటర్ యాడ్ చేశాను. 15 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఆయిల్ ఇలా పైకి తేలుతుంది.